బాగా ప్రోత్సహిస్తారన్న. అన్న ఇంకోటన్నా, యువకులు చాలా మంది గాంజాయికి అడిక్ట్ అవుతా ఉన్నారు, తాగడము ఇట్లా చెడుల పట్ల చాలా మంది వ్యసన పడతా ఉన్నారు యువకులు. సో యువకులకు ఏం చెప్తారు? సో మేము ఒక యాంటీ డ్రగ్ అవేర్నెస్ అని ఒక ప్రోగ్రామ్ జగదీష్ అనే చేశారన్న. మేము కూడా దాంట్లో భాగస్వాములు అయ్యాము. చాలా మంది నేను కూడా చూశాను. నాతో వచ్చే యువకులు, నాకు మెయిన్ నా బలం ఏంటంటే యువకులే. మీరు చూస్తున్నారు కదా, నేను ఎప్పుడు వెళ్ళినా ఎనమాలి 20 మంది 30 మంది ఈజీగా ఉంటారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను, ముందు మనం హెల్త్ ఇంపార్టెంట్, మన ఫ్యామిలీ ఇంపార్టెంట్. మీరు వాటి జోలికి వెళ్ళొద్దని చెప్తాను. మన పక్కన ఉన్న వాళ్ళు ఎవరో కూడా వాటి జోలికి వెళ్ళరు. బట్ ఇప్పుడు ఉన్న యువతకి, ఇప్పుడు ఉన్న మన మియాపూర్లో కానీ షేలంగుంపూర్లో కానీ స్టేట్లో ఎవరున్న యువకులకి సో ఆ డ్రగ్స్ జోలికైతే వెళ్ళొద్దు. ఎందుకంటే అన్న ఎన్నో చూసాము, ప్రాణాలు కోల్పోయారు, కొంతమంది ఫ్యామిలీస్ నష్టపోయాయి. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే మనం వేసే ఒక స్టెప్ అనేది మన 10 తరాలకు ఉపయోగపడేలా ఉండాలి మనం చేసే ఏదైనా కార్యక్రమం. అంతేగాని దానివల్ల కుటుంబాలు సఫర్ అయ్యి సూసైడ్ చేసుకుని చనిపోయే స్టేజ్లో రావద్దు. యువతకు అందరికీ మనకు మంచి భవిష్యత్తు ఉంది. మీరు మంచిగా చదువుకోండి, మంచిగా ప్రోత్సహించే వాళ్ళు చాలామంది ఉన్నారు బయట. నాలాంటి వాళ్ళు జాబ్ చేసుకుంటూ మీకున్న పరిధిలో ఎంతో కొంత సహాయం చేయండి. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉండి పబ్లిక్ క్యాన్ సర్వీస్ చేయాలంటే పాలిటిక్స్ రండి. డెఫినెట్గా మనకు వ్యాక్యూమ్ అయితే యువకులకి ఉంది. ఇక్కడ రండి, చేద్దాం, అందరం కలిసి చేద్దాము, మంచిగా నవభారత నిర్మాణాన్ని పూనుకుందాం.